మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ఏకంగా తన సొంత కూతురునే తల్లి హతమార్చింది. ఆమె మానసిక స్థితి బాగాలేక ఇదంతా చోటు చేసుకోవడంతో జిల్లా కేంద్రంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ప్రజెంట్ మనం పాత కలెక్టరేట్కు సమీపంలో ఉన్నటువంటి బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మన కెమెరామెన్ చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే, అంటే అదే ఇల్లు, ఇదే ఇంట్లోనే యశోద మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా కాపురం ఉండేవాళ్ళు. ఈ క్రమంలోనే మొత్తంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి యశోద అదేవిధంగా తన కూతురు కూడా చనిపోవడంతో ఒక్కసారిగా ఈ కాలనీలో మొత్తం కూడా విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మనం స్టిల్ నా కూడా లోపలికి వెళ్తున్నాం. లోపల కూడా క్లియర్ కట్గా చూడవచ్చు. మొత్తంగా గతంలో ఆమెకు సంబంధించి రేబీస్ వ్యాధి సోకడంతోనే ఆమె మానసిక స్థితి బాగాలేక ఈ విధంగా ఈ దారుణానికి ఒడిగట్టిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజువల్స్లో చూడొచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి వారి భర్త కూడా ఉన్నాడు. భర్త కూడా చాలా విషాద వదనంతో ఉన్నారు. తనకు సంబంధించినటువంటి కొడుకును కూడా చూడవచ్చు. ఒక్కసారి సొంత కూతురును అదేవిధంగా తను కూడా చనిపోవడంతో ఆ కుటుంబం మొత్తం కూడా దుఃఖ సాగరంలో ముగిలిపోయినటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్ కట్గా విజువల్స్లో గమనించవచ్చు. ఇక ఆమె చనిపోయే ముందు కూడా కొంత అంటే తను బాగా డిప్రెషన్కి లోనైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడే మనకు చూపిస్తున్నటువంటి ఈ గదిలోనే ఫ్యాన్కు ఉరేసుకోవడంతో పాటు ఆమె తల్లి కూతురు విగత జీవులుగా మారి ఇక్కడే పడినటువంటి పరిస్థితిని మనం క్లియర్ కట్గా చూడవచ్చు. మొత్తంగా ఇది చూపిస్తున్నాం. ముఖ్యంగా ఆమె చనిపోయే ముందు ఇంట్లో ఉన్నటువంటి గోడకు సంబంధించినటువంటి లక్కీని హాస్పిటల్లో చూపించు, వాడికి హెల్త్ బాగాలేదు, వాడికి ర్యాబీస్ వ్యాధి ఉండొచ్చు, అందుకోసం వాడిని కూడా బాగా చూపించంటుంది. వాళ్ళ కొడుకును కూడా కొడుకును అఖిల్ అతని కొడుకును కూడా మనం క్లియర్ కట్గా చూడవచ్చు. తనకు సంబంధించినటువంటి భర్త కూడా ఉన్నాడు. అతను కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇక బోర్డు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి డోర్కు బ్యాక్ సైడ్లో కూడా నా భర్తను కాపాడండి, రేబీస్ ఉంది, వ్యాక్సిన్కు తగ్గదు, చెట్టు మందు తినిపించండి, ఇదంతా కూడా ఆమె అంటే ఎంత డిప్రెషన్కు లోనవుతే ఈ విధంగా ఆమె ఇన్ని రకాలుగా ఆలోచించి తన కూతురును పూర్తిగా తన కూతురుతో పాటు తను కూడా సూసైడ్ చేసుకోవడం, తన కూతురు తను కూడా సూసైడ్ చేసుకోవడంతో పాటు మొత్తంగా ఇదంతా చూపిస్తున్నారు. తన భర్త కూడా ఉన్నాడు. దీనికి సంబంధించి అతని భర్తను కూడా మనం అడుగుదాం, ఏం జరిగింది ఏదైనా కొన్నిలో కూడా వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏం జరిగింది అసలు? ఈ విషయం మీకు ఎప్పుడు ఇలా తెలిసింది? రేబీస్ వ్యాధి ఉంది అని అంటున్నారు, దానికి సంబంధించి అసలు ఏం జరిగింది? ర్యాబీస్ వ్యాధి ఉందని చెప్పేసి అనడం అనేది వాస్తవం కాదండి. ఆ అమ్మాయి తానంతకు తాను నిర్ణయం తీసుకోవడమే, తను ఇంకోటి అనుమానం ఎక్కువ ఉండడం వల్ల మాత్రమే ఈ వ్యాధి వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఆ అమ్మాయితో పాటు పిల్లలకు కూడా అదే వచ్చిందని చెప్పేసి ఆమె కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అయితే దీనికన్నా ముందు ఏం జరిగిందంటే జూన్ లాస్ట్ వీక్లో ఇంటెన్కల్ కంపౌండ్లో కొన్ని తినే వస్తువులు ఆరబోసింది. పల్లీలు కానీ బాదం పప్పు కానీ జీడిపప్పు కొన్ని ఎండబోసింది. ఆ కుక్కలు అక్కడ బయట నుంచి వచ్చిన కుక్కలు కొట్లాడుకుంటూ అరుచుకుంటూ సడన్గా లోపలికి వెళ్ళి వచ్చి కాంపౌండ్ దగ్గర తిరుగుకుంటూ ఇటు వెళ్ళిపోయింది. ఆ టైంలో తన ఇంట్లోనే ఉన్నాము. ఉన్నప్పుడు ఏమైందంటే వెనకాల ఆల్రెడీ వేసింది కదా, కుక్కలు వచ్చి మూతి పెట్టి తినింటాయి చేసింటాయి అని చెప్పేసి డౌట్ పడింది. సరే అంటే ఆ టైంలో వదిలేసింది. ఒక 4 రోజుల తర్వాత వీళ్ళకు కొంచెం హెల్త్ ఇష్యూ అయింది. హెల్త్ ఇష్యూ అయితే రెగ్యులర్గా మేము ఏం చేస్తుంటామంటే పిల్లలకు వచ్చేసి మొలకలు పెడుతుంటాం. ఇవి ఉలవలు, శనగలు, తర్వాత పల్లీలు అవి అని చెప్పేసి మొలకలు పెడుతుంటాం. ఆ మొలకల్లో ఇవి కూడా కలిపినాం అనమాట పల్లీలు. ఆ పల్లీలు కలిపి మేము రెగ్యులర్గా తినే టైంలో మేము తినేస్తాం. ఒక 4-5 రోజుల తర్వాత పిల్లలకి జ్వరాలు రావడము, ఆమెకు హెల్త్ కొంచెం ఇష్యూ కావడం, అదే టైంలో కంటిన్యూగా వర్షాలు పడడం, ఈ సీజనల్గా రావడం వల్ల ఏమైందంటే ఇది కుక్కలు వచ్చేసి మూతి పెట్టి తినడం, ఆ దళ్ళు దాని మీద పడడం, అవి మేము తినడం, మాకు ఈ విధంగా అవుతుందని చెప్పేసి అనడం, బాడీ మొత్తం ర్యాషెస్ రావడం కానీ, హెల్త్ బాగుండకపోవడం కానీ, మాకు తినడానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఇవన్నీ ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి తనంతగా నిర్ణయం తీసుకుంది. తర్వాత ఇదే టైంలో వచ్చేసి వీరన్నపేటలో వచ్చేసి మన చెట్టు మందు కూడా తీసుకుంది. తర్వాత అది తీసుకున్న తర్వాత కూడా తనకు నమ్మకంగా కుదరకపోతే, పిల్లలకు తగ్గలేదనే నమ్మకంగా కుదరకపోతే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో 2 పిల్లలకి తనకు 3 సార్లు వచ్చేసి వ్యాక్సిన్ కూడా వేయించుకుంది. ఆయన కూడా కొన్ని రోజుల వరకు కూడా డౌట్ఫుల్గానే ఉండే. తర్వాత తనకు ఎవరో చుట్టరికం వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే దారూర్ అనే వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా చెట్టు మందు తిన్నది. ఆయన కూడా తనకు అనుమానం పోలేదు, చేయలేదు. దాదాపు 2-3 నెలల వరకు నేను ఇదే పరిస్థితి ఉంటాను, నా ఆరోగ్యం బాగలేదు అది ఇది అని చెప్పుకుంటూ మళ్ళీ అటునుంచి అంటే వాళ్ళ తాండూరు అనేది వాళ్ళని సొంతూరు అనమాట. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది రాఖీ పౌర్ణానికి ఆ కార్యక్రమం ఉందని చెప్పేసి. కానీ అదే టైంలో కూడా కంటిన్యూగా వర్షాలు పడడం, వాళ్ళకి జ్వరాలు రావడం, తమ్ముళ్ళు తొగ్గులు కామన్గా ఉండడం అనమాట. కానీ కారణం ఏంటంటే ఈ కుక్కలు వచ్చేసి తినడం, దాని నుంచి వచ్చిన జొల్లు మేము మా ఒంట్లోకి పోవడం, దాని నుంచి వచ్చిన ఈ రోగాల కారణం.
ఖచ్చితంగా మేము చెట్టు మందు తినాలి, పత్యం చేయాలి అన్న ఒక మూఢనమ్మకంగా గట్టిగా పెట్టుకుంది. ఎంత చెప్పినా కూడా వినలేదు, చేయలేదు. గత కొన్ని రోజులు 20 రోజుల దాకా అట్లా పోయి వచ్చింది. వచ్చిన 1 వీక్ వచ్చింది మళ్ళీ ఇక్కడికి. అదే మైండ్ సెట్లో ఉంది. మా ఇద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి. ఏది అనమాట ఏంటంటే మా ఇద్దరి మధ్య గొడవ లేదు, ఇదే దాని మీద ఇదే అంశం మీద 2-3 సార్లు 2-3 నెలల నుంచి ఇదే నడుస్తాం. చెప్పి నాకు కూడా కొంచెం విరక్తి పుట్టి కొంచెం గట్టిగా మాట్లాడినా అంతే, ఇదే విషయం మీద. అంటే రేబీస్ వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించడం కానీ అట్లాంటిది ఎక్కడ జరిగిందా? టీకాలు కూడా తీసుకున్నారు అని రేబీస్కు సంబంధించి అంటారు, అది నిజమేనా? అది ఎట్లా ఉందంటే అని చెప్పేసి అంటే ఈమె అనుమానం మాత్రమే, మాకు వచ్చింది, మాకు అయ్యిందని చెప్పేసి అని చెప్పి. అయితే యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు అయ్యింది, మీకు ఎప్పుడు తిన్నారు, ఎట్లా తెలిసిందంటే అని చెప్పేసి అంటే కొన్ని 15-20 రోజులు అయ్యిందంటే అన్ని రోజుల వరకు ఉంటుందమ్మా, ఏమి ఉండదు, అవన్నీ ఏమి ఉండదు, మీకు అంత అనుమానం ఉంటే వ్యాక్సిన్ వేసుకోండి అంతే తప్పకుండా మీకు అంత పెట్టుకోవాలి. ఒకవేళ కలిసిందంటే వేరు, పోనీ అది మూతి పెట్టింది తిన్నది మీరు చూసి అన్నది కూడా అది కాదు కదా. ఒక అనుమానంతో వచ్చారు కాబట్టి ఎందుకు వ్యాక్సిన్ తీసుకున్నానని చెప్పేసి వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ ఆమెకు నమ్మకం కుదరలేదు, చేయలేదు. అది ఇంకా ఎక్కువ అయిపోయింది. దానివల్ల గత శనివారం రోజు నేను డ్యూటీకి వెళ్ళిపోయినాను. నాది 24 hours డ్యూటీ, 2 days అక్కడే ఉన్నాను. సోమవారం రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చే టైంలో 7:30కి ఆ టైంలో నేను ఇంటికి రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటే పిల్లల్ని స్కూల్కి పంపించిందా లేదా, ఏం చేస్తుంది ఏంటని రెగ్యులర్గా మాట్లాడిన ఫోన్ చేస్తాను. అట్లా 3 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు. 4వసారి ఫోన్ ఎత్తి, ఎప్పుడు 10:30కి ఫోన్ ఎత్తింది. ఎవరు? బాబు ఎత్తింది. అప్పటికి వీళ్ళ ఈ పాప ఆమె ఇంట్లో ఆల్రెడీ ఉంది. 9-9:30 మధ్యలోనే సూసైడ్ చేసుకుందని చెప్పేసి అర్థమైపోయింది మాకు. కానీ ఈ బాబు ఏడిసి డోర్ తెరవకపోవడం వల్ల నాకు కొంచెం డౌట్ వచ్చి పక్క వాళ్ళని తీసుకొస్తే ఆ కిటికీ పగలు కొట్టి దాని నుంచి చూస్తే పాప ఇక్కడే బెడ్ పైన పడుకుంది. ఫ్యాన్కి వచ్చేసి బాబు లైవ్లో ఉండి చూస్తున్నారు. చాలా దారుణమైనటువంటి సంఘటన. వాస్తవంగా రేబీస్ వ్యాధి వచ్చిందని ఒక అనుమానాన్ని పూర్తిగా ఆమెకు సంబంధించి బాగా నమ్మడంతో ఇదంతా చోటు చేసుకుందని చెప్తున్నారు. అన్న అంటే చాలా సందర్భాల్లో మీరు ఆమెను చెప్పలేదా రేబీస్ లేదు, ఏం లేదు, కొంచెం ఉండండి అని? లేదు అని చెప్పినాము. తనకు నమ్మకంగా కూడా చాలాసార్లు మోటివేషన్ చేస్తాను. ఒకవేళ ఏమున్నా సరే కూడా టెస్ట్ రిపోర్ట్లు చేసుకుందాం, ఒకవేళ ఉందంటే దాని వ్యాక్సిన్ తీసుకోవడం కానీ మందు తీసుకోవడం కానీ ఎన్నో దగ్గర చేసుకుందాం, ఎన్నో రకాలుగా మాట్లాడినాం. అయినా కూడా అంటే అని చెప్పేసి తనకు నమ్మకం కుదరలేదు. మొత్తానికి ఒకటే మందు, చెట్టు మందు తినాలి, పత్యం చేయాలి, అంతవరకు మేము అవి తినకూడదు, చేయకూడదు. అంతవరకు నాకు పిల్లలకి ఆమెకు దూరం ఉండాలి. ఈ కారణం చేత కూడా గట్టిగా నిర్ణయం తీసుకుందాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే కూడా హాస్పిటల్కి వెళ్దాం, చూయించుకుందాం, టెస్ట్ వచ్చిందంట అని చెప్పేసి అనుకుంటే దాని దగ్గర కూడా మెడిసిన్ వాడదాం, అనవసరంగా టెన్షన్ పడకు. నేను ఇంట్లో ఉండట్లేదు ఫస్ట్, నేను ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తేనేమో అదో రకంగా ఉంటుంది. రెగ్యులర్గా నేను వీక్లీ 1-2 times వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా 2 days 24 hours వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లాంటి టైంలో నువ్వు ఇట్లాంటి టెన్షన్ పెడతా ఉంటే పిల్లల భవిష్యత్తు ఏంది? కొన్ని 20 రోజుల దాకా స్కూల్కి వెళ్ళిపోయినావు, స్కూల్కి లేకుండా చేసిన వాళ్ళని 20 రోజుల నుంచి స్కూల్ లేదు. ఈ మధ్య మాకు వాదన జరిగిందే తప్ప ఆమెకు నాకు ఎటువంటి నాకు కనిపిస్తున్నది ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వచ్చాయో దాని గురించి రెగ్యులర్గా డిస్కషన్ జరగడం కానీ అట్లాంటి దీని గురించే చర్చించుకోవడం, పిల్లలను స్కూల్కు పంపకుండా దూరంగా పెట్టడం, ఇదంతా ఆమె మానసికంగా ఉందా లేకుంటే ఖచ్చితంగా ఆ రోగం ఉందని చెప్పి ఆమె డిసైడ్ అయినటువంటి ఘటనలు ఎప్పుడైనా చెప్పిందా మీతో? చెప్పిందని కాదు, అది జరిగినప్పటి నుంచి ఈ అనుమానాలు స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఏం లేదు, నార్మల్గానే ఉండే. జ్వరం వచ్చినా కూడా వ్యాక్సిన్ కాకుండా ముందు కూడా జ్వరాలు వచ్చినాయి, చూపించినాం, మాట్లాడినాం కూడా. కానీ ఇది జరిగినప్పటి నుంచే మనం మాట వినే పరిస్థితి లేదు. కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నువ్వు నేను చెప్పిన మాట వినే పరిస్థితి లేదు. కానీ ఆమెకు మోటివేషన్ చేసి అక్కడిక్కడ తిప్పింది మాత్రం బయట వాళ్ళు ఎవరో ఉన్నారు. అది ఎవరైనా క్లారిటీగా తెలియట్లేదు. వాళ్ళ మాటలు వింటుంది కానీ నా మాట వింటలేదు. దాంతో నిర్ణయం తీసుకుంది. ఫైనల్గా నేను చెప్పింది వింటలేడైనా, ఈ పిల్లలకి ఇట్లా అవుతుంది చేస్తుంది కాబట్టి వాళ్ళ నుంచి నాకు కూడా ఇదే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఇగో హాస్పిటల్కి ఇట్లా బోర్డు మీద పెట్టి రాయడం, తర్వాత భర్తను కాపాడమని చెప్పేసి రాయడం, తర్వాత ఇంకోటి చివరి కోరిక అని చెప్పేసి అక్కడ బోర్డు మీద రాయడం, ఇవన్నీ చనిపోయే ముందు మొత్తం రాసి పాప ఆమె హ్యాంగ్ చేసుకుంది. ఇది జరిగిన కథ. సో మొత్తంగా దీనికి సంబంధించి ఈ విషయాలను పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు, కేసు కూడా నమోదైంది. వాళ్ళు ఏమన్నారు? ఫైనల్గా ఎట్లాంటి పురోగతి ఉంది? అయితే వాళ్ళు వచ్చి చూశారు. దాదాపుగా వాళ్ళు చనిపోయిందంటే 10:30కి అట్లా కన్ఫర్మేషన్ తీసుకున్నాము. నేను అందుబాటులో అక్కడి నుంచి రావడానికి నాకు దాదాపుగా 1.5 గంటల టైం పట్టింది. 70 kilometers 1.5 గంటల టైం పట్టింది. నేను వచ్చేంత వరకు ఆల్రెడీ బాడీని తీసి కింద పడుకోబెట్టారు. తర్వాత కొంచెం అటు ఇటు మాట్లాడి వాళ్ళ చుట్టాలకు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇట్లా జరిగిందని చెప్పేసి అంటే అప్పటికి వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తే ఒక కానిస్టేబుల్స్, తర్వాత సిఐ, తర్వాత ఎస్ఐ వచ్చి అన్నీ ఎంక్వైరీ చేశారు, చూశారు. తర్వాత పోస్ట్ మార్టం తీసుకెళ్తామని చెప్పేసి అంబులెన్స్లో తీసుకెళ్ళి పోస్ట్ మార్టం రాత్రి 8:30-9 మధ్యలో ఆ టైంలో ఇచ్చారనమాట.
దాని సంస్కారం రాత్రి కూడా అయిపోయింది. ఇవాళ అంత తొందరగా చేయాల్సింది ఏమంటే బాడీ ఆల్రెడీ డీకంపోజ్ అవుతుందని చెప్పి ఒక కారణం చేత వాళ్ళు కంపల్సరీ చేయమన్నారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే చేయమన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా అదే చేయమన్నారు. తప్పని పరిస్థితుల్లో అది చేయాల్సి వచ్చింది. సార్, అంటే మీకు పెళ్ళయింది, ఎంతో అన్యోన్యంగా కాపురం కూడా నడుస్తూ ఉంది. గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ఆమె దీనికి సంబంధించి మేజర్గా హెల్త్కి సంబంధించిన ఇష్యూలు కావచ్చు, గతంలో ఏదైనా సమస్య గురించి ఆమె సఫర్ అయ్యేదా? ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అని చెప్పేసి అంటే కొంచెం కేర్ఫుల్ ఎక్కువ. ఏదైనా సరే కూడా చల్ల వస్తువులు తాగకపోవడం, తినకపోవడం కానీ, బాగా వెచ్చగా ఉండడం కానీ, పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉంటుంది. అసలు నేను కొంచెం అటు ఇటు వదిలేసినా కూడా ఆమె మాత్రం పర్టికులర్గా చాలా కేర్ఫుల్గా ఉండేది. ఇక దాంట్లో అంటే కామన్గా జ్వరాలు రావడం అది ఇది అంటే అని చెప్పేసి ఉంటుండే, తగ్గుతుండే, చేస్తుండే. కానీ మొత్తం కామన్గా చిన్న చిన్న ఇష్యూస్ అంతేగా, హెల్త్ ఇష్యూస్ అంటే పెద్దగా ఏం మేజర్గా లేదు. దానివల్ల మాకేమి ఇబ్బంది లేదు, అంతా నార్మల్గానే ఉన్నది. సార్, అంటే గతంలో మీరు తినే ఐటమ్స్ కుక్కలు తిన్నాయని చెప్తున్నారు కదా, ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? అంటే అవే మీరు తిన్నారని చెప్పి బయట కూడా నడుస్తుంది, టాక్ నడుస్తుంది. నిజంగా అక్కడ ఏం ఆరబోసారు, ఏం తిన్నాయో అది మీరేమని తిన్నారా? పల్లీలు, బాదం పప్పు, తర్వాత కిస్మిస్లు, ఇవి ఎండకేసాం అనమాట. ఈ వాతావరణం ముందు వర్షాలు పడింది కదా, అవి స్మెల్ వస్తాయని చెప్పేసి ఎండబోస్తుంది. అదే టైంలో బయట నుంచి తెలియని కుక్కలు కొంచెం కొట్లాడుకుంటూ లోపలికి వచ్చినాయి. ఆ లోపలికి వచ్చి అది పక్కకి వెళ్ళి వచ్చి ఇట్లా ముందుకు వెళ్ళిపోయింది. ఆ టైంలో ఇక్కడే ఉంది కుక్కలు వచ్చినాయని చెప్పి ఇక్కడ చూడగానే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినాయి. ఒక దాదాపు 3-4 కుక్కలు వచ్చిపోయినాయి. అవి మూతి పెట్టినాయి, అవి తిన్నాయి అని చెప్పేసి ఒక డౌట్ బాగా మైండ్లో పెట్టుకుంది. దానికి కారణం ఇదంతా. అంటే అవి తిన్న తర్వాత అవి తీసేయలేదా, అవి మళ్ళీ తిరిగి వాడుకోవడం అని? 1-2 days అంటే ఏమైందంటే చెప్పి తినలేదు అనే ఒక నమ్మకంతో ఉన్నది. తర్వాత నాకు కూడా చెప్తా అంటే చెప్పేసి అంటే కుక్కలు అవి ఇవి తినవు, డ్రై ఫ్రూట్స్ తినవు కదా, అదేదో అన్నమో లేకుంటే ఇంకేదైనా కారం స్పైసీగా ఉంటాయంటే నోరు పెడుతుంది, కానీ అవి తినవు. వాసన చూసినా కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఒకవేళ నీకు అనుమానం ఉందంటే తిన్నాన్నావు కదా, ఉన్నాయి మొత్తం పాడేసి అంటే మొత్తం పాడేసి ఇదే మొర్రెలు వెనకాల పాడేసినాం. పాడేసిన తర్వాత కూడా ఆల్రెడీ మనం తిన్నాం కాబట్టి దాని నుంచి ఇంకా స్టార్ట్ అయింది. అవి పాడేసినా కూడా అది ఇంత 2 నెలల నుంచి 3 నెలల దాకా వచ్చింది. ఈ మధ్యలో డిస్కషన్ మాత్రం దీనివల్లనే జరిగినాయి తప్ప మా ఇద్దరు ఆర్గ్యుమెంట్స్, మా ఇద్దరు ఎటువంటి గొడవ లేవు, అంతా బాగానే ఉంది. సో చూస్తున్నాం మొత్తంగా ఈ కుటుంబంలో నిజంగా ఒక చిన్న సమస్య, అనారోగ్యానికి సంబంధించినటువంటి సమస్య తలెత్తడం, పూర్తిగా తల్లి కూతులను ఆ కుటుంబం కోల్పోయింది. వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది? నేను లేను సారు, 2 నెలలు అయింది. ఊరికాడ అమ్మవారి గుడి కట్టించుకుంటా అన్నీ ఉన్నా. ఇట్లా నా కొడుకు తిన్నాడు, నేను తిన్నా, నా మనవరాలు, నా కోడలు తిన్నాం సారు. మాకేం కాలేదు. తన అనుమానం పెట్టుకొని నా పిల్లలకి ఇట్లా అయింది, నాకు ఇట్లా అయిందనే తన అనుమానం పెట్టుకొని ఇసొంటివి చేసుకున్నది సారు. మేము మంచిగానే ఉన్నాం, కొట్లాడకుండా పిగులాడకుండా తల్లి పిల్లలాక మంచిగానే ఉన్నాము. కానీ అనుమానం ఎక్కువ. నేను కుక్క తిన్నందుకు పల్లీలు తిన్న జొల్లు పడి ఉంటుంది కదా అత్తమ్మ, నువ్వు అమ్మ కుక్కకు పల్లీలు వేసి చూసింది, తినదని చెప్తే కూడా నమ్మలేదు. కుక్కను పిలిచి కుక్కకు పల్లీలు వేసి చూసింది, తినలేక అమ్మ నేను చెప్తే ఇంటివి అంటే అట్లే అవును అత్తమ్మ అన్నది. మళ్ళీ అనుమానం మాత్రం మా ఇంట్లో కూర్చుంది. ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా, ఇంటి పక్కలోళ్ళు బయట అందరూ చెప్పినా కానీ ఆ పూటకు అన్నది, కానీ తన మైండ్లోకి వెళ్ళి తీయలేదు. అదే మైండ్లో పెట్టుకొని ఇటువంటి పని చేసింది సారు. సో మొత్తంగా ఇది పరిస్థితి. ఇక్కడ చూస్తే ఈ బోర్డు మీద కూడా తన కొడుకుకు సంబంధించి లక్కీ, ఎవరైతే కొడుకు ఇప్పుడు మిగిలి ఉన్నాడో, చనిపోయినటువంటి పాప కాకుండా మిగిలినటువంటి బాబు, హాస్పిటల్లో చూపించు, వాడికి ర్యాబిస్ ఉంది అంటే ఆమె మైండ్లో ఎంత డెప్త్గా ఈ అంశాన్ని పూర్తిగా ఫిక్స్ చేసుకుందంటే ఎవ్వరు చెప్పినా కూడా వినేటటువంటి సిచ్యువేషన్లో లేదు. నెక్స్ట్ ఇక్కడ డోర్కు సంబంధించి ప్రధానంగా ఇక్కడ మనం డోర్ను చూడవచ్చు. అంటే పాపం నా భర్తను, అంటే ఆ టైంలో కూడా తన భర్తను, తన పిల్లలను మంచిగా ఉండాలి, తన భర్త బాగుండాలి, తన పిల్లలు బాగుండాలని చెప్పి తన భర్తను కూడా కాపాడండి, రేబీస్ ఉంది, వ్యాక్సిన్కి తగ్గదు, చెట్టు మందు తినిపించండి, త్వరగా చేయించండి. అంటే ఎంత దారుణం అంటే ఆమె తనకేమవుతుందో, తను లేకపోతే తన పిల్లలకి ఏమవుతుందో, తను లేకపోతే తన భర్తకి ఏమవుతుందో అనే ఒక పూర్తి డిప్రెషన్కి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చూడొచ్చు. వాళ్ళకి దీనికి సంబంధించి వాళ్ళ వివాహానికి సంబంధించినటువంటి ఒక బోర్డు కూడా ఉంది. నరేష్, చీల నరేష్, అదేవిధంగా యశోద, వీరిద్దరి పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేసుకున్నారు. మంచి ఉన్నత స్థాయిలో బతుకుతున్నారు, చాలా నీట్గా వాళ్ళ పిల్లల్ని చదువుకుంటున్నారు, సొసైటీలో చాలా మంచి విలువలతో కూడినటువంటి బతుకుతున్నారు. ఇంకొక చోట కూడా ఆమె రాసినట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈ కుటుంబాన్ని మొత్తం చూస్తే వీళ్ళంతా కూడా శోక సముద్రంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఏదైనా సరే ఒక్కసారి మైండ్లో అనుమానం అనేది రేకెత్తిస్తే ఆ అనుమానం అనేది పూర్తిగా ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే మాత్రం అది పూర్తిగా ఎవరిని కూడా వదలదనేది దీన్ని క్లియర్ కట్గా చెప్పవచ్చు. మనం ఇంకో చోట కూడా చూడవచ్చు, ఆ బోర్డులన్నీ కూడా నా చివరి కోరిక అంటూ కూడా ఆమె రాసింది. దరూర్లో చెట్టు మందు తాగు, లేట్ చేయకు అని చివరి కోరికను తను క్లియర్గా మెన్షన్ చేసింది దాంట్లో. అంటే ఎప్పుడైతే ఈ అంశం ఆ కుక్కలకు సంబంధించి తిన్నది, ఆ డ్రై ఫ్రూట్స్ నేనే తిన్నాను, ఈ యాంగిల్లో ఎప్పుడైతే ఈ అనుమానాలన్నీ వచ్చాయో ఒక్కసారిగా ఆమె పూర్తిగా డిప్రెషన్కు లోనవడంతో పాటు తన కూతురును ముక్కుపచ్చలారని చిన్నారితో పాటు తను కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నది. దాంతోపాటు కూతురును చంపడంతో పాటు మొత్తంగా తను కూడా సూసైడ్ చేసుకోవడం, ఇదంతా కూడా కుటుంబానికి తీరని దుఃఖం అనేది కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా ఎక్కడైనా సరే ఆర్థికంగానో లేకుంటే వేరే ఇతర కారణాల వల్లనో ఎక్కడనో కొంత తాము డిప్రెషన్ గురి అవ్వడం ఇట్లాంటి చోటు చేసుకోవడం ద్వారా తాము చనిపోతారు. కానీ ఇలాంటి ఘటన ఒక్కసారిగా జరగడంతో పూర్తిగా కుటుంబ సభ్యులు పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు. చిన్న చిన్న విషయాలకు అంటే డాక్టర్స్ కన్సల్టెన్సీ ఉన్నప్పటికీ డాక్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో తమకు పూర్తిగా ఒక రకమైనటువంటి క్లారిటీ రాకపోవడంతోనే పూర్తిగా ఇదంతా జరిగింది. తమ భర్త చాలా సందర్భాల్లో ఇదంతా కూడా క్లారిఫై చేసే సందర్భాలు చాలా చేశాడు. అంటే నీకేం లేదు, రేబీస్ వ్యాధి ఎలాంటి రేబీస్ వలన ఎట్లాంటి లేదు, దానికి సంబంధించినటువంటి టీకాలు కూడా తీసుకున్నావు కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది పడద్దు, మనం జాగ్రత్తగా ఏ సమస్య వచ్చినా కూడా ఫేస్ చేద్దాము, దాన్ని దగ్గరుండి మన ఇద్దరం కలిసి ఎదుర్కొందామని చెప్పి కూడా చెప్పారు. కానీ ఆమె ఎక్కడ కూడా అది వినకపోవడం వల్ల పూర్తిగా ఇలాంటి ఘటన జరిగింది. పూర్తిగా వాళ్ళు లేని లోటు మాకు తీర్చలేదంటూ ఒకవైపు కుటుంబ సభ్యులు బోర్నా విలపిస్తున్నారు. ఒకవైపు తండ్రి, మరోవైపు లక్కీ అని ఎవరైతే సెకండ్ బాబు ఉన్నాడో ఆ బాబు కూడా పూర్తిగా అసలు ఏం జరుగుతుంది, ఇంత చిన్న వయసులో తన తల్లి తన దగ్గర లేదనే విషయాన్ని కూడా బాబు అర్థం చేసుకోవాలనేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా ఈ ఘటన అంతా కూడా ఒకసారిగా ఈ స్థానికంగా ఈ కాలనీలో విషాద ఛాయలు చోటు చూపింది. ఆ కుటుంబం పూర్తిగా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి అయితే మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.